తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమాను ఇక్కడ లేఖనం చెప్తుంది. ఏమని చెప్తుందో ఒకసారి బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం యందలి 101 కీర్తన చూస్తే, యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా ఎదుటకు వచ్చేదవు, నా ఇంట కాక హృదయంతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకొనను. భక్తి మార్గం తొలగిన క్రియలు నాకు అసహ్యములు, అవి అంటనీయకము. అసహ్య కార్యములు. ప్రార్థన. దయగల మా కన్న తండ్రి, కొన్ని నిమిషాలు సహాయం చేయమని కృప చూపని క్రీస్తు పేరున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు పేట ప్రియమైన సంగమా, దేవుడు చెప్తున్న మాటల్ని ఆలకిస్తే 101 కీర్తనలో దావీదు భక్తుని ద్వారా ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ చాలా సంగతి మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన చాలా మంచి మాట, నా ఇంట యథార్థమైన హృదయంతో నడుచుకొందును అంటాడు. అందుగురించే యథార్థమైన హృదయంతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకొనను. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకొనను. దుష్కార్యములు ఉంచుకొనను అంటాడు. హృదయంలో దుష్కార్యములు ఉంచుకోకూడదు. దుస్మార్గమైన కార్యక్రమాలు ఉంచుకోకూడదు. లోకములో దుష్కార్యములు హేయమైనవి. అందుగురించే వాటిని 119 కీర్తన 11లో దిమనసులను ద్వేషించున్నానంటాడు. దుష్కార్యములు అంటే ఏం తెలుసా? అసహ్యమైనవి, చెడ్డవి. అందుగురించే కీర్తన గ్రంథం 5:5లో డాంబికుల్ని సన్నిధిలో డాంబికులు డబ్బా కొట్టేవాళ్ళు, లోకాన్ని అనుభవించు దేవుని కొరకు లోకములో ఊకినే గొప్పలు చెప్పుకుంటారు. డాంబికులు దేవుని సన్నిధానంలో నిలవలేరు. యథార్థవంతులే దేవుని దర్శనం చూసేదరు, దేవుని వాక్యాన్ని వింటారని లేఖనం చెప్తుంది. అందుగురించే ప్రియులరా, భక్తి మార్గము తొలగిన క్రియలు నాకు అసహ్యములు అంట. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి అంటనీయకము అంటాడు. భక్తి మార్గంలో ఉండి చెడు క్రియలు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఒప్పుకోడు. అందుగురించే దేవుని వాక్యం, నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యం ఉంచుకొనను అంటాడు. ఎవరు? దావీదు మహారాజు. దావీదు దేవుణ్ణి ఘనపరిచేవాడు, దేవుని ఎంతగానో కొనియాడేవాడు. అందును బట్టే భక్తి మార్గము, ఇప్పుడు మనం నమ్ముకుంటేమి చనిపోతే పరలోక రాజ్యం కావాలనే ఈ భూమి మీద మనకు బ్రతుకునిచ్చాడు. అందుగురించే నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తుల వారిని చూస్తాను, నమ్మకస్తుల వారిని కనిపెట్టుచున్నాను అంటాడు. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు మనం బతుకుతున్నాం. ఆయన మనకిచ్చాడు ఈ బ్రతుకు. ఆయన బట్టి మనం కొనియాడేవారిగా ఉంటున్నామా? ఆయన స్తుతించేవారుగా ఉంటున్నామా? ఆయన్ని కొనియాడేవారుగా ఉంటున్నామా? అందుగురించే దేవుని వాక్యం ఎంతగానో స్పష్టంగా తెలియజేస్తుంది. భూమి మీద నేను నమ్మకస్తుల వారిని కనిపెడుతున్నాను అంటాడు. నేను కృపను గూర్చి న్యాయం గూర్చి బాధదని అంటాడు ఇక్కడ. అందును బట్టే ప్రియులరా, ఇక్కడ అహంకార దృష్టి గలవారు గర్వించిన హృదయం నేను సహింపను. ఎట్లా చూస్తాడు? యథార్థమైన మనసుతో దేవుని ఘనపరిచే వారిని చూస్తాడు ఆయన. అందుగురించే నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులను కనిపెడతానంటాడు. ద్విమనస్సులను ద్వేషించుచున్నాను అంటాడు ఇక్కడ. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనది కానీ అంటాడు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది, వెండి బంగారాల కంటే మించింది దేవుని యొక్క వాక్యం. ప్రియులరా, అందుగురించే మీ దేవుడు చూస్తున్నాడు. యథార్థమైన మనసుతో దేవుని స్మరించాలా.
భక్తి మార్గం తొలగిన క్రియలు నాకు అసహ్యములు, అవి అంటనీయకము. మూర్ఖు చుట్టూ నాయకుని తొలగిపోవాలని దౌషను సంహరింపను, తమ పొరుగు వారిని చాను దూషించే వారిని సంహరిస్తానంటాడు. అందు గురించి దేవుడు నా పిల్లలు నా కొరకు బ్రతకాలని, ఆత్మీయంగా బ్రతకాలని, దేవుని వాక్యాన్ని వినాలని, నశించి నరకాన్ని పోకూడదని దేవుడు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ రాపించాడు. అందును బట్టే నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును. భక్తులు నడుచుకున్నారు, సత్యం కొరకు త్యాగం చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుగురించే 103వ కీర్తనలో ఈ మాట 3, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యం ఉంచుకో, దుర్మార్గం, దుష్టత్వం, అరిష, ఇవన్నీ ఈ యొక్క భయంకర ఇవన్నిటి ఒప్పుకోడంట. ఇవి ఎప్పుడు ఒప్పుకోడు. 2 తిమోతి రాసిన పత్రికలో చూస్తే మరి ఈ దేవుని వాక్యము ఇటువంటి వాళ్ళని ఒప్పుకోడు. వారిని ఒప్పుకోడు కూడా నశించి నాశనమైపోయేటట్ల అపవాది చేతులు కీలుబొమ్మలుగా మారారు. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తే అంత్య దినములు అపాయకాలములు వచ్చిన తెలుసుకోండి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంగములాడువారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతిద్రేంజులు, క్రూరులు, సజ్జన ద్రోహులు, మూర్ఖులు, గంధర్వులు, దేవుని కంటే సుఖంగా ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారై ఉందురు. ఇటు వారికి విముఖుడవేందు అంటాడు. పైకి భక్తి గలవారై ఉంటాడు, లోన శక్తి ఉండదు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుని కొరకు త్యాగము, దేవుని కొరకు సమర్పణ, దేవుని కొరకు నిలబడతాము, దేవుని కొరకు ఈ భూమి మీద దేవుని కొరకు త్యాగం, సావడానికైనా సిద్ధమే దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు సువార్త మనం ప్రకటించడానికి. అటువంటి వాళ్ళు ఆ రాజ్యాన్ని స్వీకరించుకున్నారు, త్యాగం కలిగిన వారు. అందుగురించే వాక్యం చెప్తుంది పిల్లరా, ఆ భయంకర దినాలు ఎటువంటి వాళ్ళు ఉన్నారని విన్నారు కదా. అందుగురించి ఇటువంటి మనుషులు మధ్య మనం ఉన్నాము. మనం వాళ్ళ ప్రకారం ఉండకూడదు. మనం నీతిగా నిజాయితీగా వాక్యానుసారంగా బతకాలంటున్నాడు. అందును బట్టే పైకి భక్తి గలవారై ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించే వారు ఉన్నారు. అందు గురించి దాన్ని శక్తిని ఆశ్రయించేవారుగా ఉండాలి, దేవుని శక్తిని చూడాలి మనం. అందుగురించే మరి ఇక్కడ నా కన్నులటి ఏ దుష్కారం ఉంచుకొనను, భక్తి మార్గం తొలగిన క్రియలు నాకు అసహ్యంలో అవి అంటనీయకమంటాడు. డాంబికులు దేవుని సన్నిధి నిలవలేరు. అందుగురించే బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రకటన గ్రంథం మరి 21వ అధ్యాయము 27వ వచనంలో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనదైనను, అసహ్యమైనను, అబద్ధమైనను, నిషిద్ధమైనను జరిగించే వాటి ఎవడేదని భూమి మీద పరలోక రాజ్యం పోలేడు. దానిలోనికి, ఆ రాజ్యంలోనికి, ఆ పరలోక రాజ్యాన్ని దానిలోనికి రానే పోనివని అంటాడు ఇక్కడ. దానిలోకి ప్రవేశింతుడు, ఆ దానిలోకి ప్రవేశింతుడు. జీవగ్రంథం ముందు వ్రాయబడి దానిలో నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది అబద్ధం జరిగించేవాడు దానిలోనికి ప్రవేశింపడు అంటాడు. పరిశుద్ధమైన జీవితము, నిజాయితీతో భక్తి, సత్క్రియలు, పరోపకారము వాక్యంగా దేవుడు ఆశీర్విస్తాడనే కాదు, దేవుడు ఎంత ప్రేమించి ఆశీర్విస్తాడో నీవు వాక్యానుసారంగా భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా బతికి భయభక్తులుగా పరిశుద్ధంగా లేకుండా నీ నరకానికి నాశనం దొరికేస్తాడు. మార్కు సువార్త 16:16 చూస్తే, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడునని బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసు ప్రభువు వారు చెప్తున్నారు. నమ్మగలవా? ఈ లోకాన్ని నమ్మి నశించిపోతావా? అందు గురించి కొంతలో ఉండి అంతలో మాయమై ఆవిరి వంటి వారే. రేపేమి సంభవించడం మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అందులో మాయమయ్యే ఆవిరి వంటి వారే. ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టామంటే యేసయ్య కృప, ఆయన కృపలో ఉంటావా? అందు గురించే 100కి నేను కృపను గురించి, న్యాయం గురించి పాడేదను, కృపను గురించి, న్యాయం గురించి పాడతానంటాడు. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, భక్తి మార్గం తొలగించేవారు నాకు అసహ్యములు అవి అంటనీయకమంటాడు. భక్తి మార్గం కదా, ఎన్ని పైకి భక్తి గలవారు ఏంటి, దాని శక్తిని ఆశ్రయించేవారు అన్నారు. దిగుమనసులారా నేను ద్వేషించున్నాను అంటాడు కదా. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది మనకు. దేవుడు ఆకాశంతో చెప్తున్నాడు, ఆకాశమా
ఆలకించము, భూమి చెవికుములని పిల్లలు పెంచి గొప్ప వారిని చేసిన వారిని ఆమె తిరగబడి ఉన్నారు. ఆకాశము, సూర్యుడు, చంద్రుడు అవన్నీ ఉన్నాయి. ఓ సూర్యుడా, సూర్యుడు టైం పాటిస్తాడు. సూర్యుడు ఉదయకాలంలో సాయంత్రం కాలం ముగుస్తుంది. సూర్యుడు, చంద్రుడు, గాలి ఇవన్నీ మన కొరకు సేవ చేస్తున్నాయి. మనం వాటిని పూజిస్తున్నాం. న్యాయమేనా? దేవుడు నీకు ఆత్మనిచ్చిన వాడు, నీకు ప్రాణం ఇచ్చి కాపాడి కరించి దిదిని పూజించిన వాడికి మనం ఏం సమర్పిస్తున్నాం? రోమ 12:1 చూస్తే పరిశుద్ధమును దేవునికి అనుకూల సమయమునైనా సజీవయాగముగా దేవునికి సమర్పించుకోవాలంట. ఎందుకంటే మనకి ఈరోజు ఆరోగ్యం ఇచ్చాడు. ఈ బొందుల ప్రాణం ఉన్నంత కాలము దేవుని సేవ, దేవుని కొరకు చనిపోవడానికే సిద్ధమే. కష్టమైన, నష్టమైన, బాధ, ఇరుకైనా ఆయన రాజ్యం వెతకాల. అందుగురించే మరి పరలోక రాజ్యానికి పోవాలంటే యేసు ప్రభువారి గారే నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది అబద్ధం జరిగించేవాడు ఎవడైనా ఈ లోకంలో, ఎంతటి కోటీశ్వరుడైనా, ఎంత పేదవాడైనా, ఎంతటి వాడైనా వాక్యానుసారం లేకపోతే దేవుడి రాజ్యం లేదు. అందుగురించే లేఖనం చెప్పింది కదా, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారంట. నీ పేరు జీవగ్రంథం. నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైనదని జరిగించే వాటి ఎవడైనా సరే దానిలోనికి ప్రవేశించడానికి లేఖనం చెప్పింది. ఉదయకాల సమయంలో ఆలోచిస్తాం. యోహాను సువార్త 14:6 చూస్తే యేసు చెప్తున్నాడు. యేసు చెప్పి, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప సత్యమై జీవమై ఉన్నాడు. యోహాను సువార్త 14:6 చూస్తే నేనే మార్గం అంటాడు, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను నా తండ్రి యొద్దకు. అంటే తండ్రి ఎవరు? యెహోవా. తండ్రి యొద్దకు చేరలేడు. ఈ లోకానికి యేసు ప్రభువు వారిని తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఈ క్రిస్మస్ అయిపోతున్నాయి, జనవరిలో అయిపోతుంది, క్యాలెండర్లు దినదినము క్యాలెండర్ తిప్పేయబడుతుంది మన జీవితాలు. అందుగురించి లూకా సువార్త 13, మీరు మారు మనసు పొందనేలా మీరు అలాగే నశిస్తారు. ఈ దినములో దేవుడు లేడని హృదయంలో బుద్ధిహీనులు అనుకో, దేవుడు లేడు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుడిని దినదినము కాపాడుతున్నాడు. పిల్లలు, దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు శిలువలో యజ్ఞమయ్యాడు యేసు ప్రభువు వారు. పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను. వాక్యం నమ్మదగది. ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించంటే ఆయన క్షమిస్తాడు. తండ్రిని దేవుడు తన ప్రియ కుమారుని పంపించి రక్షణార్థం ఇచ్చాడు. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది. 106 నా యొద్ద నివసించినట్లు దేశములైన నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటాడు. నమ్మకస్తుల వారిని కనిపెడతాడు. ఎవరన్నా నీ నమ్మకస్తుల వారిని ఎవరు అప్పచెప్తావు పని, ఒక కాంట్రాక్ట్ అప్పచెప్పాలన్నా ఏది అప్పచెప్ప, నమ్మకస్తులు అన్నీ చూస్తావు. అపనమ్మకస్తులకి నువ్వు బీగాలు ఎవరికి ఇంటి వాళ్ళకి ఇస్తావా? నీ ఇంటికి లాకేసిపోతే మా పిల్లలకి అని వివరిస్తావా? నమ్మకమైన వాళ్ళకి ఇస్తావు నీ బీగాలు, నీ ఇంటి బీగాలు. అట్లాగా నా యొక్క నివసించిన దేశంలోనే నమ్మకస్తులని కనిపెడతానంటాడు. నన్ను మనందరూ కనిపెడుతున్నాడు. నామకార్థపు క్రైస్తవ జనాంగానికి చెప్తున్నాడు, అన్య జనాంగానికి చెప్తున్నాడు, భూమి మీద నాస్తికులకు చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? నా కుమారుడా, నేను చెప్పే బోధన ఆలకించము, దయను సత్యము ఎన్నని నేను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణంగా ధరించుకోమంటాడు. పిల్లరా, అందుగురించే మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఒక సిరికి దాసుడు ఉండనేరడు, వాక్యానికి లోబడన్నా లోపడాల. దేవుని వాక్యాన్ని లోపడలేకుండా సిరికన్నా డబ్బుకన్నా పాటించుకోవాలి. ధనం నెమ్మడు పాడైపోతాడు, దేవుని వాక్యం నెమ్మడు పరలోక రాజ్యం పోతాడు. అందుగురించి పిల్లల మత్తయి సువార్త 6:10 భూమి మీద మీ కొరకు ధనం కూర్చోవద్దు, పైన వాటి వెతకండి అంటాడు. ఈ ధనము పాడైపోతుంది, నశించిపోతుంది. పైన ధనం వాక్యం నమ్మల. మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైన వెతకండి. బాప్తిజం తీసుకున్న వారు పరలోక రాజ్యం వెతికి, పరలోక రాజ్యం గురించి ఇద్దరు కరపత్రుల ద్వారా చెప్తారు, వ్యక్తిగతంగా మాట ద్వారా చెప్తారు, సువార్త ద్వారా చెప్తారని లేఖనం చెప్తుంది మనకి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చోవద్దంటే దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించొద్దండి, దేవుని కంటే ఎక్కువ ఆరాధించద్దండి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చోవద్దు, కానీ పైన వాటి ధనము సమకూర్చుకోండి అంటాడు. పైన ధనమే యేసుక్రీస్తు వాక్య మాటల్ని మనం సంపాదించుకోవాలని లేఖనం చెప్తుంది. ఈ భూమి మీద మనకు తండ్రి దేవుడు తన ప్రేమ కుమారుడు ద్వారా మనకి రక్షణ భాగ్యం ఇచ్చాడంటే ఇందులో దేవుని ప్రేమించింది. అందుగురించే మరి ఈ లోక స్నేహం దేవునికి వైరమని 4:4 యాకోబు రాసిన పత్రికలో చూస్తే
ఈ లోక స్నేహం దేవునికి వైరమని ఎరగరా? ఎవడని ఈ లోక స్నేహం చేస్తావాడు దేవునికి శత్రువు. అందుగురించే మరి 2 మనసులు ఉండరాదు, ఒక్క మనసు కలిగి ఉండాలా. 119 కీర్తన 113 చూస్తే ద్విమనసులను ద్వేషించున్నాను అంటాడు. 2 మనసులు వారిని ద్వేషిస్తున్నట్టాడు దేవుడు, నవ్వుతున్నట్టాడు దేవుడు. ఈ భూమి మీద మనకు బ్రతుకునిచ్చాడంటే ఆయన కొరకు బతకాల, ఆయన రాజ్యం కొరకు. అందుగురించే నీకు పరలోక రాజ్యం కావాలంటే ఆయన చెప్పినట్టు బతకాల. నిషిద్ధమైనది కానీ, అసహ్యమైనది కానీ, అబద్ధమైనది కానీ జరిగించేవాడు ఎవడైనా ఈ భూమి మీద, ఎంతటి మునగాడైన, ఎంత కోటీశ్వరుడైన, దరిద్రుడైన, పేదవాడైనా, అందరూ సామాన్యులైన, సామంతులైన, ధనికులైన వారందరూ ఏకముగా ఆయన శుద్ధించాలా. నాకు డబ్బు ఉంది, నాకు హోదా ఉంది, మాటలు అనుకుంటే జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. కాబట్టారు దేవుడు చూస్తున్నాడు బిడ్డ. అందుగురించి నువ్వు మారు మనసు పొంది ఆయనకి నీ హృదయం ఇవ్వాలా. నీ హృదయం ఆయనకి ఇచ్చినప్పుడే నీలోకి వస్తాడు. అందుగురించి లూకా సువార్త ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చేస్తే 21వ అధ్యాయం 14 యేసు ప్రభు శిష్యుడు సత్యం కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. త్యాగం చేసినందుకు వారికి ఏం దొరికిందంటే, ఆ పట్టణపు ప్రాకారములు 12 పునాదులు గలవి. ఆ పునాదులు పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు కనబడును. అంటే దేవుడి రాజ్యం, పరలోక రాజ్యం పోతుంటే సత్యం కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు, ప్రాణాన్ని త్యాగం కూడా చేసిన వాళ్ళు, దేవుని కంటే నాకు ఎక్కువ లేదు తెంపు త్యాగం చేసిన వాళ్ళు దేవుడి రాజ్యంలో మనం పోతుంటే, ఒకవేళ దేవుని నమ్మి వాక్యేశాలంటే ఆ రాజ్యం వారి పేర్లు కనపడతాయంట. జీవ గ్రంథములు వారి పేర్లు పడాలంటే ఇక్కడ దేవుని కొరకు తెంపు చేయాల. ఈరోజు దేవుని కొరకు కాదు, రాజకీయం కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అధికారం కొరకు, డబ్బు కొరకు, అధికారం కొరకు, దేని కొరకు ప్రాణాలు తీస్తారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుగురించి అలా చెప్పలేదు యేసుప్రభుడు. నా అవసరమైతే యేసుప్రభుడు వారు ప్రాణం పెట్టాడు. అనేకులు క్రయధనంగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రాణం తీసేది మనుషులు, సైతాను బంధకాలు ఉన్న వాళ్ళు తీస్తారు. ప్రాణం పెట్టమని చెప్తున్నాడు 1 యోహాను రాసిన పత్రిక. మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు యేసు. మనము ఏం చేయాలంట? మనం కూడా మన సహోదరులంతా అవసరమైన ప్రాణం పెట్టాడు యేసు. మనకు యేసు ప్రభువు వారు మంచి యొక్క రక్షకుడు కాబట్టి 1 యోహాను రాసిన పత్రికలో యేసు మనలో ఎంతో ప్రేమించాడు. మనం ఏం చేయాలంటే పొరుగు వారి నిమిత్తం 3వ అధ్యాయము మరి 16 ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొని కోరుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణ పెట్టబద్ధమై ఉన్నాము. కాబట్టి చిన్నపిల్లల 18 మాట చేత కాక క్రియతో సత్యంతో ప్రేమించాలా. కాబట్టి ఆనాడు సత్యం కొరకు ప్రాణాలు త్యాగం. 2 మనసులు లేరు, వారు లోకాన్ని ప్రేమించలేదు ఎక్కువ, వారికి డేరాలు లేవు. డేరాల్లో ఉండి దేవుని గణపరిచిన వ్యక్తి అబ్రహాం. కాబట్టి మన సహోదరుల మీద ప్రాణం పెట్టబద్ధమై ఉన్నాము. యేసు మన కొరకు ఎలా ప్రాణం పెట్టాడు కదా, ఎంతో ప్రాణం పెట్టాడు. శిలువలో యజ్ఞమైనాడు. 2 మనసులు ఉండరాదు. యేసు ప్రభువు వారు శిష్యులు సత్యం కొరకు ప్రాణాలు పెట్టారు. మన దేశానికి తోమ వచ్చినాడు, ఆయన ధ్యానం చేస్తుంటే వాళ్ళు బల్లెంతో పొడిచి చంపినారు. ఎవరు? మద్రాసులోకి వచ్చాడు యేసు ప్రభు శిష్యులు. తోమ వచ్చినప్పుడు ఆయన ఎంతగానో ఆయనే బల్లెంతో నీళ్ళు పైకి వేసింటే పట్టుకున్నారు, నీళ్ళు వేసింటే అట్లే నిలబడ్డాయి. ఆయన భక్తి. తోమా గారిని సత్యం కొరకు ఏం చేశాడు తెలుసా? ఆయన హతసాక్షి అయిపోయినాడు మనం చెన్నైలో, మద్రాసులో యేసు ప్రభు శిష్యులు వారు. ఎందుకంటే క్రీస్తు శకంలోనే మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభు శిష్యులు వారు మన దేశానికి ప్రేమించి నడిపించాడు కదా. ఎంత కష్టపడి మన మద్రాసుకు వచ్చాడు యేసు ప్రభు శిష్యులు వారు తోమా. ప్రియులారా, ఈ భూమి మీద మనం బ్రతుకుతుంటామంటే ఆయన కృప. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది అనేక విషయాల్లో దేవుని కొరకు మనము తప్పిపోయినట్లయితే సరి చేసుకొని దేవుని యందు భయభక్తులుగా ఉండాలని లేఖనం చెప్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలది. హృదయంలో వాక్యానికి సావిత్తం. చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, చెడ్డ వ్యసనాలు రూపుమాపుకొని ఆయన వాక్యానికి శోధిస్తాము. అందుగురించి నా కుమారుడా నేను చెప్పే బోధనాలకించి అంటాడు. 2 మనసులు ద్వేషిస్తున్నానంటాడు. 2 మనసులు ఉన్నవాడు కదా. అందుగురించే మోసం చేయబడి నిన్నైతే నివసింపరాదు అంటాడు. అబద్ధమాడువాడు నా కనుదటి అబద్ధమాడువాడు నా కనుల నిలవడు.
యెహోవా పట్టణం నుండి పాపం చేయ వారందరినీ నిర్మూలన చేయుటకై దేశమందరి భక్తిహీన ప్రతి ఉదయమున నేను సంహరిస్తానంటాడు. ఈ ఉదయకాల సమయంలో మనసు పెట్టి ఆలోచించాలి. ఓ మిలిటరీ జనంగానే ప్రపంచ దేశాలకు చెప్తున్నాడు, తన పొరుగు వారిని చాటున దూషించిన వారిని సంహరిస్తాను, అహంకారం దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని సహింపను, నాయకులు ఇచ్చిన దేశంలో నమ్మకస్తుల వారిని కనిపెడతానని లేఖనం చెప్తుంది. ఈ ఉదయకాల సమయంలో పిల్లల ఒకసారి ఆలోచిస్తాం. అందుగురించే నీకు ఆ రాజ్యం కావాలంటే శిష్యులు ఏ విధంగా ప్రాణం పెట్టారో దేవుని కొరకు, సత్యం కొరకు త్యాగాలే చేసినారు. ఆ రాజ్యం మాకు ఆ రాజ్యం కావాలను సత్యం కొరకు నిలబడ్డారు, ప్రాణాలు తెగించారు. కాబట్టి మనము జీవ గ్రంథంలో పేరు పడాలి. దేవుని కొరకు బ్రతకాలా, బ్రతకాలా. నువ్వు దేవుని రాజ్యానికి పోతుంటే నీకు వాళ్ళ పేర్లు కనబడతావు. 12 అపోస్తలుల పేర్లు, యేసుప్రభు శిష్యులు. నీవు దేవుని రాజ్యానికి అర్హుడా ఉన్నావా? ఈ లోకం మాయలో చిక్కుకున్నావా? అందుగురించి మాయలో దేవుని నమ్ముకోకుండా, దేవుని దగ్గర రాకుండా సైతాన్ అనేవాడు గుడ్డితనం చేసి ఎన్నో కుటుంబాల్లో సమస్యలు పెట్టి, రకరకాల ఇబ్బందులు పెట్టి, అనేక అనారోగ్యాన్ని గురి చేసి సమస్యలు పెట్టి, అనేక రకరకాల ఇబ్బందులు పెట్టి దేవునికి దూరంగా కావాలని వాడు చేస్తాడు. అయినా శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని సన్నిధానం వస్తే ఆ శ్రమాన్ని నిలిపిస్తాడు. ఈ సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, నేను భూమి మీద నేను నమ్మకాలను కనబెడుతున్నాను అంటాడు. ఇక్కడ నా కుమారుడా, నేను చెప్పే బోధన ఆలకించు. ద్విమనసులు ద్వేషిస్తున్నాను, ఏక మనసులుగా ఉండండి. ప్రపంచానికి క్రీస్తు ఒక్కడే, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా ఎవడు తండ్రి దగ్గర రాడు. నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధం జరిగించేవాడు ఎవడైనా నా రాజ్యానికి రాలేడు అంటాడు. సత్యం కొరకు ఎలా బతికారు శిష్యుడు? సత్యం కొరకు. మనం ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత భూమి ఉంది, డబ్బులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నా దేవుని కొరకు నమ్మలేక, క్రమం పాటించుకోకుండా దేవుని కొరకు త్యాగం చేయకుంటున్నామంటే మనం నిర్లక్ష్యం, సోమర్థం, వాగ్దానం, నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం, సోమర్థమే మనల్ని నాశనం నడిపిస్తుంది ప్రియులారా. అందుగురించే ఒకసారి మన జీవితాన్ని ఆలోచిస్తాము. రెండో రాజు అందుగురించే ద్విమనసులను ద్వేషించుచున్నానంటాడు. ద్విమనసులారా అంటాడు కదా, ద్విమనసులన్నీ ద్వేషిస్తున్నాను అంటాడు. ఒకసారి మన జీవితాన్ని మనం ఆలోచించుకున్నాం. ఎప్పుడు రాయిపోతామో తెలియదు. అందు గురించి దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గల వారు ఆయన ఆజ్ఞ బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. అందు గురించి ఆయన ఆజ్ఞ బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అంటాడు ఇక్కడ. ఒకసారి ఆలోచిస్తాం, తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. కాబట్టి యేసుప్రభువు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఒకసారి చెరువులో ప్రాణం పెట్టాడు. ఆయన ఏ విధంగా ప్రాణం పెట్టాడు చూడండి కదా. ఆ యెహోవా ఆయన భయభక్తుల వారు ఆయన బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. డబ్బులు హోదను బట్టి కాదు, దేవుని బట్టి ఆశ్చర్యపడాల. యేసుప్రభువు వారి శిలువలో మన కొరకు ఎంత అధికమైనాడో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ప్రియులారా. భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనునే రుధిరంబు ధారలే, తడిపెను నీ తనునే రుధిరంబు ధారలే, వెలి అయినా యేసయ్యా, బలి అయినా యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా,
వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా వెలి అయినా యేసయ్యా బలి అయినా యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను అనువనున హింసించెను నీవు కాచిన రక్తధారలే నా రక్షణ కాదారం నీవు కాచిన రక్తధారలే నా రక్షణ కాదారం సిలువను చేరెదను విరిగిన హృదయముతోను సిలువను చేరెదను విరిగిన హృదయముతో వెలి అయినా యేసయ్యా బలి అయినా యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా చూశారు, విన్నారు కదా. ప్రార్థన చేయండి. పిత్తపని వాక్యము ఆ వీడియో ఆ శ్రమలో యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టి ఏ విధంగా చూశారో విన్నారో ఒకసారి చూడండి. చూశారు, విన్నారు కదా, గ్రహించండి. ప్రార్థించండి. ఒకరు హల్లెలూయా స్తోత్రం. ప్రార్థించండి. దేవా, ఎంతో యజ్ఞమైన మన పాపముల కొరకు అయ్యా మరి చెప్పిన వాక్యాన్ని మీరు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. 2005లో 6లో ప్రభు మేము ఇంతవరకు బ్రతికి బట్ట కట్టామంటే అది నీ కృప ద్వారే ప్రభువ. మేము తండ్రి ఏ పాటు వారినైనా అడగడానికి మాకు అర్హత లేదు. అలాంటి దౌర్జన్యులు ప్రభువానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడు నాయన పాదాలు బట్టి మా పనులు మా ప్రయాణంలో మీరు తోడున్నారు. మా అవసరతలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, నలుగురు తమను ఆశీర్వదించండి. వారికి తెలిసినట్ల వాళ్ళకి మంచి జ్ఞానం ప్రసాదించండి అయ్యా. కొడుకు పాలిందని అయ్యా ఇప్పటికైనా మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒక సంతానంలో మరి కోల్పోయాం ప్రభు, మీరు లేపండి నాయనానికి స్తోత్రములు తండ్రి. చెల్లెళ్ళు మగులు ప్రభు వారిని కానీ
దర్శించండి. స్తోత్రం తండ్రి, హల్లెలూయా, స్తోత్రం తండ్రి. అయ్యా మారు మనసు దయచే ప్రభువా, నీకంటే అసాధ్యమైంది ఏం లేదు ప్రభువా. అయ్యా నీకు వందనములు తండ్రి. నోవా కుటుంబం కట్టినట్ల నీ కుటుంబం కట్టలేదని వాగ్దానం ఇచ్చావు తండ్రి. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం దేవుడు తండ్రి. ప్రభువా నీకు వందనములు. మా కొరికే ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచావు స్తోత్రం ప్రభువా. తండ్రి. అయ్యా గొర్రె పిల్లాగా మమ్మల్ని రక్తంతో కొన్నావు ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకములో తండ్రి ఏది సంతోషం లేదు ప్రభువా. నాయనా నీ సన్నిధిలో ఎంతో నాయనా మరి అలాంటి వారికి మారు మనసు దయచేసి నీ పాద సన్నిధిలో హల్లెలూయా, నడిపిస్తున్నామయ్యా. కదిలించండి ప్రభు. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రములైనా స్తోత్రం. ఒకరిని దర్శించండి అయ్యా. మేము పేరు పెట్టి పిలలేం ప్రభు, మీరు పేరు పెట్టి పిలిచే దేవుడు నాయన, పరిశుద్ధాత్మ దేవుడు నాయన. అయ్యా శాపాలు దోషాలు విడిపించండి. అపవాది సాతాను అన్ని లైఫర్స్ తండ్రి నీకు వందనములు తండ్రి. నీ పాదాలు పట్టు మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నీ పాదాలు పట్టు అడుగుతున్నాం తండ్రి. ఇంటికి వారసుని అడుగుతున్నాం తండ్రి. కోల్పోయాం తండ్రి, లేపండి. వారు ఎన్నో కన్నీరు చూశానని వాగ్దానం ఇచ్చావు. నీ కష్ట జీవితాన్ని చూశానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. నీకు వందనములు తండ్రి. నీ చిత్తం ప్రభువా. అయ్యా బంధుమిత్ర రక్త సంబంధాలు అనేకులు నాయ మూసిపోయిన కళ్ళు తెరపించండి. వారికి తెలిసిన ప్రవర్తిస్తున్నారయ్యా. అయ్యా మారు మనసు దయచేయండి, వారితో మాట్లాడండి. అయ్యా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా దైవ జనుల ప్రభావ మరి జ్ఞాపకం తీసుకోండి. ఎవరైతే రాలేదు ప్రభావం దర్శించండి. జైపాల్ మధు తండ్రి వారిని దర్శించండి. వారి కుటుంబములు కట్టండి. వారి పిల్ల పాపలతో నీ దీవెనలు పొందాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబములుగా దీవెనలు పొందాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చల్లని దీవెనలతో మమ్మల్ని ఆశ్రయించు తండ్రి. అయ్యా తండ్రి ఎంత పాపినైనా క్షమిస్తాను. నా ఎదుగురా నీకు శ్రాంతిని అని వాగ్దానం చేసావు తండ్రి. ఐగుప్తు దేశంలో ప్రభు నీకు నీ గుడారం సమర్పిస్తున్నాం. నీకే తెగులు రానివ్వనని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు. మేము పాపములయ్యా, మమ్మల్ని క్షమించయ్యా తండ్రి. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నువ్వే మార్గం, నీవే సత్యం, మీరే జీవం. నా దారి ఎవరు లేరని వాగ్దానం చేసావు తండ్రి. అయ్యా ఈ 2005లో మరి ప్రభు నూతన బలం, నూతన శక్తిని, నూతన గ్రహించమని ప్రార్థిస్తున్నాడు. పరిశుద్ధుడు అయ్యా నీ దాసుడు చెప్పే వాక్యాన్ని మీరు గట్టి కలిసేయండి. నేను ఎక్కడ పోయినా మీరు వారి తండ్రి తోడుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ప్రభువా యేసుక్రీస్తు నామములో శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.